బిగ్ బాస్ అగ్ని పరీక్ష రోస్ట్ స్టార్ట్ చేయమంటారా? వచ్చిందండి వయ్యారి. అసలు అగ్ని పరీక్ష ప్రోమో చూస్తే ఇది అగ్ని పరీక్ష షోనా లేకపోతే కామెడీ షోనా అర్థం కాలే. ఒకడేమో డాన్స్లతో, ఒకడేమో హారతులతో, ఒకడేమో జిమ్లతో, ఒకడేమో బిస్కెట్లతో స్టార్ట్ చేసేసినారు షోని. ఏంటి మీ టాలెంట్స్? టాలెంట్స్ ఏంటా అవి దేకో. అగ్ని పరీక్షనా లేక పెళ్లి చూపులా ఓ బాడీ చూపించేస్తున్నారు. వెయిట్ శ్రీముఖిని పెట్టినా నీ పైన. నువ్వు నవ్వుతావేంటక్క? అయితే నీకు నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడైతే ఎవరు లేరు. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉందో లేదో నీకెందుకు అక్క? అంటే ఇంతకు ముందు ఎవరో ఉండే. ఇంతకు ముందు ఉండే ఇద్దరు ఉండే. ఇద్దరా? అంటే వేటి వాడు మనిషి కాదా? ఏంటి ఇంకా చూస్తున్నావు? ఇలాంటి కామెడీ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకో మరి ఛానల్ ని. Mabhi Sanger, I'm 23 years old. నీ ఏజ్ నీ అడ్రస్లతో మాకేంటి బ్రో? మ్యాటర్ ఏంటి? నేను బిజీగా ఉంటాను. ఇట్ ఇస్ బిజినెస్ వర్క్ గాని. ఓ యమ్మని అంత బిజీనా? మరి అగ్ని పరీక్ష షోకి ఎందుకు వచ్చినావానా? బిజీగానే ఉండొచ్చు కదా. ఏకర్ లో ఎన్ని గుంటాస్ ఉంటాయి? 10,000. కాదురా, ఎన్ని తవ్వితే అన్ని. ఎందుకక్క మా వాడిని ఏడిపిస్తావు? అసలే 23 ఇయర్స్ ఓల్డ్, ఎలా అయిపోయాడు చూడు. బాస్ లో వెళ్ళాలంటే తెలివి ఉండాలి, లుక్స్ ఉండాలి. బిగ్ బాస్ పెట్టే టాస్క్ లిప్స్టిక్ ఏ ఉండదు, మరి లుక్స్ ఎలా ఉంటాయక్క? మోర్ దెన్ డేస్ కావాలి, అది నా స్టాండర్డ్. వీకెండ్ గర్ల్ ఫ్రెండ్ కావాలి నీకు? అవును మరి మా అన్న ఎప్పుడు వీకెండ్ లోనే ఫ్రీ ఉంటాడు, ఎనీ టైం బిజీ కదా అసలే. ఆ టిష్యూస్ మీకు ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు? నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. టు రిమూవ్ ద మేకప్. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది, ఏం చేద్దామంటావు అక్క మరి? వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ ఇప్పుడు ముఖంలో తెలియట్లేదు. కాన్ఫిడెంటా? అసలు మేకప్ అంటేనే మా ప్రాణం, అలాంటిది నువ్వు మేకప్ తీసేయంటే మా ప్రాణమే పోదు. నువ్వేమంటావు డెబ్రో అక్క? నేను చచ్చిపోతా. హాయ్ బాలు బ్రో, ఫైనల్ గా అగ్ని పరీక్షకు వచ్చేసావా? ఏంటి సంగతి? బిగ్ బాస్ కు నా ఫ్యాన్స్ చాలా మంది మెసేజ్ చేసి ఎల్లు అంటున్నారు. అంటే ఫ్యాన్స్ కోసమే వచ్చావా, నీ కోసం రాలేదన్నమాట. మిమ్మల్ని ఊరికే చీప్ ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు మీ నుంచి అని నా ఫీలింగ్. చీప్ ఎంటర్టైన్మెంటా? అసలు మా బాలు బ్రో చేసే రచ్చ చూసావా నువ్వు? చూడండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఈ రోజు నాకు పెళ్లి చూపులు. ట్రాన్స్ కదా ఏమక్క అంత పెద్ద మాట వేసినావు? మా బాలు బ్రో ఎంత హర్ట్ అయింటాడు కదా బాలు బ్రో. నేను చచ్చిపోతా. వీడియోల కోసం నటించా సార్, డబ్బు కోసం. ఏదేమైనా నీ మంచి మనసుకి నా సపోర్ట్ మాత్రం నీకే బాలు బ్రో. నువ్వు డైరెక్ట్ గా సెలబ్రిటీగా వెళ్ళిపో బిగ్ బాస్ హౌస్ లోకి. మీరేమంటారు ఫ్రెండ్స్? కింద కమెంట్ చేయండి. రీసెంట్ గా జిమ్ కూడా స్టార్ట్ చేసిన 8 months నుండి. అయితే మాకేందక్క ఎత్తి పడేస్తావా ఏటి? సో కొంచెం కండ వచ్చింది. ఏటి కండలు వచ్చినాయా? ఇది అగ్ని పరీక్ష షోనా లేకపోతే కుస్తీ పోటీనా? చూపి కండ. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. టచ్ చేసి చూడు. ఏంటి టచ్ చేసి చూడాలా? అదేమైనా బొమ్మనా నది బ్రో? క్లీన్ ద షూస్. ఐఎమ్ నాట్ గోనా డూ దట్. ఏంటక్క షూ కడగడానికి అంత ఆలోచిస్తున్నావు? బాత్రూమ్ కడగాలి కదా మన బిగ్ బాస్ హౌస్ లో. ఓ కొత్తగా వేసుకున్నావు కదా, మాసిపోతుందని కదా. ఏ పని అయినా తక్కువది కాదు. అభి బ్రో ఏంది బ్రో ఇది? మాకి కొంచెం ఓవర్ అనిపించినా నీ మీద రెస్పెక్ట్ పెరిగింది బ్రో. షీస్ క్రైయింగ్ మోర్. బాగా ఏడిపించి లాస్ట్ కి 2 గ్రీన్లు 1 రెడ్ ఇచ్చి పంపించారుగా. ఈ కంటెస్టెంట్ మీద మీ ఒపీనియన్ ఎందుకు? కింద కామెంట్ చేయండి. అగ్ని పరీక్ష రోస్ట్ స్టార్ట్ చేయమంటారా? వచ్చిందండి వయ్యారి. ఏ ఫ్యాక్టర్ మీద ఎవాల్యుయేట్ చేస్తారు మీరు చెప్పండి. అదంతా ఓకే గానీ అసలు ఇంత కాన్ఫిడెంట్ ఎలా వచ్చింది అక్షయ్ బ్రో నీకు? అసలు నువ్వు ఆడిషన్స్ కి వచ్చినావా, వాళ్ళు ఆడిషన్స్ కి వచ్చినారా? అసలు జడ్జెస్ ఎవరు? నువ్వు రోస్టింగ్ చేస్తా అన్నావు. రోస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు కంటెంట్ ఇవ్వాలి కదా అభిజిత్ బ్రో. లవ్ టాస్క్ అయినా లవ్ ట్రాక్ అయినా సంథింగ్ ఆర్ అదర్ బిగ్ బాస్ ఏదో ఒక క్లాస్ క్రియేట్ చేస్తారు కదా. అసలు ఇక్కడ ఎవరు రోస్ట్ అవుతున్నారో నాకు తెలియదు గానీ నువ్వు చెప్పిన దాంట్లో మాత్రం నిజం ఉంది అయ్యో. ఏమంటావు నవదీప్ బ్రో? లవ్ ట్రాక్ అంత షాక్ అవ్వాలా నవదీప్ బ్రో? అసలు బిగ్ బాస్ హిస్టరీలో ఏ సీజన్ లో అయినా లవ్ ట్రాక్ లేకుండా నడిచిందే లేదు కదా. అసలు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? అడగలు కొడతారు ఊరుకో. అరే ఏంట్రా ఇది? బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ అండ్ దానికి మించి ఐ హానెస్ట్లీ ఐ డోంట్ నో మచ్ అబౌట్ యు. అక్షయ్ బ్రో నువ్వు సెలెక్ట్ అవ్వాలంటే బిస్కెట్లు వేయాలి కానీ ఇట్లా నిజాలు చెప్పకూడదు బ్రో. పేషెన్స్ తగ్గిపోయింది. సో దిస్ ఇస్ ఫర్ యు. అక్షయ్ బ్రో నువ్వు రోస్ట్ చేద్దామని వచ్చి వీళ్ళు నిన్ను రోస్ట్ చేసి ఇంటికి పంపించేశారుగా ఫైనల్ గా. ఓకే ఓకే బ్రో ఇక్కడే ఉన్నా కదా, ఎందుకు అరుస్తున్నావు? ఏంటి సంగతి? మీరు ఉండాలి, నేను ఉండాలి, ఈ షో హిట్ అవ్వాలి. ఓ హిట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఫస్ట్ నువ్వైతే సెలెక్ట్ అవ్వాలి కదా బ్రో. ఏమంటావు శ్రీముఖి అక్క? సెలెక్ట్ అయ్యాడా మా రన్నింగ్ రాజా? బుంగమూతి పెట్టినావు ఏందక్క? ఏమైంది? ముఖం మీద కొడతావా? అసలు ఏమైందక్క? దూరం అంట జరుగు బ్రో. మా అక్కకి నచ్చాలంటే జిమ్ బాడీ ఉండాలి కదా. నవదీప్ బ్రో నువ్వేమైనా మాట్లాడు. బానే చేస్తావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఏమన్నా అవే చేసుకుంటుండు. మరి షోకి ఎందుకు పిలిచినారు బ్రో? అసలే మా రన్నింగ్ రాజా చాలా సెన్సిటివ్, ఎలా ఏడుస్తున్నాడు చూడు. ఓసే అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావే? అయ్యో రన్నింగ్ రాజా అదంతా స్క్రిప్టే తల్లి, అదానికి ఏడుస్తున్నావా ఏటి? అందుకేం తెలిసే ఫాన్స్ పౌడర్ వాసన.